హే గాయ్స్, మధు హియర్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది మీ లాక్ బటన్ని ఎలా మీ హోమ్ స్క్రీన్లోకి తీసుకురావాలి అనేదన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ అసిస్టివ్ టచ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఒకవేళ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను ముందు వీడియోలో మీకు చెప్పాను ఎలా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ అనేది. ఇలా మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూసారా మీకు ఇక్కడ ఎనేబుల్ లేదా డిజేబుల్ అనే కనబడుతుంది అన్నమాట. సో డిజేబుల్ అంటే ఈ అప్లికేషన్ ఇప్పుడు డిజేబుల్ అయ్యి ఉన్నట్టు. సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. చూసారా ఇక్కడ ఐకాన్ మనకు ఒకటి వచ్చింది. ఇదే మన లాక్ స్క్రీన్. కంప్లీట్గా మన ఫోన్ సింగిల్ టచ్తో యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కలర్ అనేది ఉంది చూసారా, ఈ కలర్ క్లిక్ చేసిన వెంటనే మీ ఇక్కడ చూసారా ఐకాన్ ఆ కలర్లోకి మారుతుందన్నమాట. అలాగే ఐకాన్ ఇది కూడా సేమే, ఏది కావాలితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే సెట్టింగ్స్ ఇది వచ్చి ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్స్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ ప్యానల్ అలాగే డిస్ప్లే అనే 2 ఆప్షన్స్ కనబడతాయి. ఈ ప్యానల్ అనే దాని మీద ముందు క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ప్యానల్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూసారా మీకు ఇక్కడ సౌండ్, లాక్, అలాగే మీకు లేదంటే ఒకవేళ డిఫాల్ట్గా ఏమీ యాడ్ అవ్వకుండా ఉంటే ఇలా నన్ అనే ఆప్షన్ కనబడుతుంది అన్నమాట. సో దీని మీద ఒకసారి మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ కొన్ని యాక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సపోజ్ మీరు ఒకటి ఏదన్నా లైక్ హోమ్ బటన్ అనేది క్లిక్ చేసుకుంటే ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేసి హోమ్ బటన్ అనేది క్లిక్ చేశారో మీ హోమ్ స్క్రీన్ దగ్గరికి మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ ఆప్షన్ క్లిక్ చేయకుండానే. అలాగే ఇంకొకటి లాక్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్ అనేది లాక్ అయిపోతుంది. మీ బటన్ ఇక్కడ సైడ్లో బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయకుండానే. అలాగే లొకేషన్, వైఫై, బ్లూటూత్, రొటేట్ స్క్రీన్ ఇవన్నీ ఆప్షన్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ పవర్ బటన్ అనేది క్లిక్ చేస్తే చాలు. చూసారా పవర్ అనేది మీ దాంట్లోకి వచ్చేసింది. ఇక్కడ పవర్ బటన్ ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తున్నాను. చూసారా పవర్ అనే బటన్ నాకు ఇక్కడ ఆప్షన్లోకి వచ్చేసింది. లేదు నాకు ఇది వద్దు అనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నన్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ నన్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ చూసారా ఆప్షన్ అనేది హైడ్ అయిపోయింది. అలాగే మీరు ఇందులో ఏది కావాలంటే ఈ నన్ ఆప్షన్ క్లిక్ చేసి అది యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. వద్దనుకుంటే నన్. అలాగే ఇంకొకటి క్లీన్ అనే చూసారా, క్లీన్ అనే బటన్ క్లిక్ చేస్తే ర్యామ్ ఎంతైతే అన్యూజ్డ్ ర్యామ్ ఉందో అది సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. చూసారా క్లీన్ అనే క్లిక్ చేస్తున్నాను, ర్యామ్ చూసారా 31 MB ఫ్రీ అయింది. అలాగే సౌండ్ క్లిక్ చేసిన వెంటనే మన రింగ్ టోన్, మీడియా, అలారం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళకుండానే. ఓకే. అలాగే యాప్స్ అనే ఆప్షన్ నేను యాడ్ చేసుకున్నాను. నాకు ఏవైతే లిస్ట్ ఆఫ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నానో అవన్నీ ఇక్కడ నేను చూసుకోవచ్చు అన్నమాట. అలాగే వచ్చి ఫేవరెట్స్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని నన్లో ఉంటాయి ఎంటీగా. మీరు ఏదైనా కావాలంటే దాని మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మన అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూసారా 1 or 2 మెయిన్. సో ఇది ఫస్ట్ వన్ అన్నమాట. ఈ ఫేవరెట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది అన్నమాట. చూసారా ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఏదైతే ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆటోమేటిక్గా ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. అలాగే ఏవైతే కావాలనుకుంటున్నారో అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి యాడ్ చేసి చూపిస్తున్నాను. ఫేవరెట్ అనే దాన్ని క్లిక్ చేసా. సో ఇక్కడ కొన్ని నేను యాప్స్ అనేవి అంటే నేను ఎందుకు ఇలా ఇవి పెట్టుకున్నాను అంటే నేను ఎక్కువగా వాడే అప్లికేషన్స్ ఇవే. సో ఇలా మెనూలోకి వెళ్ళకుండా ఆ ఆప్షన్ ఎక్కడుందో చూసుకుని యాప్ ఎక్కడుందో చూసుకుని ఇన్స్టెంట్ ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసి ఫేవరెట్ చేస్తే చాలు. ఏదైతే నేను కావాలనుకుంటున్నానో వితిన్ 1 క్లిక్లో ఆ ఆప్షన్ అనేది నేను వచ్చనమాట. చూసారా ఇలా మ్యూజిక్ అనేది క్లిక్ చేశానో లేదో ఆ మ్యూజిక్ అనేది ఓపెన్ అయింది. నాకు నా దాంట్లో సాంగ్స్ ఏం లేవు, అందుకే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి లాక్. చూసారా ఈ లాక్ అనేది క్లిక్ చేస్తే చాలు నా ఫోన్ అనేది లాక్ అయిపోతుంది. చూసారా నేను మళ్ళీ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాక్ అనే బటన్ క్లిక్ చేయకున్నాను. అలాగా ఈ టచ్ అనే బటన్ మనం యూజ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ ఏదైనా అప్లోడ్ అవుతే ఆటోమేటిక్గా మీ మెయిల్కి రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.